సింపుల్గా ర్యాక్ ఆర్కిటెక్చర్ చూద్దాము. అసలు వాట్ మేకింగ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ట్రెడిషనల్ ఏ మోడల్స్ అని అంటే, it don't have any difference between it don't have any much difference between the existing A models. Even it internally uses the A model, but it has some extra layer over it. సో అదేంటంటే మనం ఒక ప్రాంప్ట్ ఇచ్చామనుకోండి, లైక్ ఈ ప్రాంప్ట్ ప్లస్ క్వెరీ వచ్చేసి సపోజ్ ఇది నా యూస్ కేసు. నా కాలేజ్ హాలిడే క్యాలెండర్ నాకు కావాలి. లైక్ ఒక క్వెరీ ఇస్తాను, వాట్ ఈస్ ద హాలిడేస్ in this year for this college, like for Vasavi or any college అని అంటే అది లిస్ట్ ఆఫ్ హాలిడేస్ ఆ ఇయర్లో ఇచ్చేయాలి. సో అదే నా క్వెరీ అనుకుందాం. ఫస్ట్ ఆ క్వెరీ మెయిన్ రౌటింగ్ లేయర్కి వెళ్తుంది. ఇక్కడ ఏమవుతుంది అంటే ఆ క్వెరీ ఫస్ట్ ఇంటర్నల్గా ఎగ్జిస్టింగ్ ఏమన్నా డేటా ఉందో ఆల్రెడీ అని చూసుకుంటుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ మన కాలేజ్ క్యాలెండర్ డేటాబేస్ అనేది ఇన్ఫర్మేషన్ రెడీగా పెట్టుకోవాలి. ఇది నాలెడ్జ్ సోర్స్ అనమాట. ఎక్స్టర్నల్ డేటా అనేది రెడీగా ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తుంది, ఈ క్వెరీ వచ్చేసి సెర్చ్ చేయడానికి ట్రై చేస్తుంది. లైక్ మనం ఒక సెర్చ్ ఇంజన్ లాంటిది ఉండాలి, సో దట్ ఇట్ విల్ క్వెరీ త్రూ ద ఎగ్జిస్టింగ్ కాలేజ్ డేటాబేస్ ఆర్ కాలేజ్ క్యాలెండర్ డేటాబేస్. Then it will retrieve relevant information, and with both query and here we got query and enhanced context. ఈ ఎన్హాన్స్డ్ కాంటెక్స్ట్ క్వెరీ అండ్ నెక్స్ట్ నీకు అవుట్పుట్ ఏ విధంగా కావాలో ఆ ప్రాంప్ట్ అనేది కరెక్ట్గా ఇచ్చావనుకోండి, ఆ ప్రాంప్ట్ క్వెరీ అండ్ ఎన్హాన్స్డ్ టెక్స్ట్ మూడు మళ్ళీ లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి వెళ్తాయి, సో దట్ నీకు కావాల్సిన డిజైర్డ్ అవుట్పుట్ ఫార్మాట్ ఇవ్వడానికి. సో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఏ మోడల్స్ ఎగ్జిస్టింగ్ డేటా తోటి కనెక్ట్ చేయడమే ర్యాగ్ అనమాట, రిట్రీవల్ ఆర్గ్యుమెంట్ జనరేషన్. సో ఇక్కడ రిట్రీవల్ ఏంటంటే మనకు కావాల్సిన డేటాని రిట్రీవ్ చేపిస్తాం, అండ్ ఈ డేటాని మన ప్రాంప్ట్ అండ్ మన క్వెరీ తోటి ఆర్గ్యుమెంట్ అంటే ఎన్హాన్స్ చేపిస్తాం, అండ్ దాన్ని లార్జ్ లాంగ్వేజ్ మోడల్కి ఇవ్వడం వల్ల మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సిన ఫార్మాట్లో వస్తుంది అనమాట. సో ఇది ర్యాగ్. అండ్ ఇక్కడ మనకి ఈ ఎక్స్టర్నల్ డేటా సోర్సెస్ డైరెక్ట్ మనం ఇంగ్లీష్ వీటిలలో ఇవ్వము. సో ఈ డేటా సోర్సెస్ అనేది మనం ఎంబెడ్ చేస్తాం వెక్టర్స్లో ఎంబెడ్ చేసినాక వెక్టర్ డీబీలో స్టోర్ అవుతుంది. అండ్ మనకు కావాల్సిన క్వెరీ అయితే మనం ఫెచ్ చేయడానికి ట్రై చేస్తామో ఈ డేటా పైన, ఆ క్వెరీ కూడా వెక్టర్లోకి ఎంబెడ్ అయ్యి ఈ ఎంబెడ్ అయిపోయిన వెక్టర్ డేటా అండ్ మనకు కావాల్సిన క్వెరీ వెక్టర్ అనేది సెర్చ్ స్పేస్ లైక్ సెమాంటిక్ సెర్చ్ ద్వారా మనకి డేటా అనేది వస్తుంది అనమాట.